श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवहिनीनयनं वंदे मुकुन्दप्रियं। श्रीमात्रे नमः। परमेश्वराय नमो नमः। श्री गणपति सच्चिदानंद स्वामिने नमो नमः। అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, అభిషేకము అనేటటువంటిది మనము అనేక దేవతలకు ఆపాదించేటటువంటిది, అనేక దేవతలకు మనం చేసేటటువంటిది అభిషేకము. అభిషేకంలో మనము అనేక విధమైనటువంటి ద్రవ్యాలు వాడుతూ ఉంటాము. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఫలరసాలు, పండ్ల రసాలు, అదే రకంగా ఎన్నో విధములైనటువంటి అభిషేక విధములైనటువంటి ద్రవ్యాలు భగవంతుడు మనకు భూమిపైన ప్రసాదించాడు. దానితోనే మనము భగవంతుణ్ణి యాచిస్తూ అభిషేకిస్తూ ఉంటాము. పాల ద్వారా కొన్ని, పెరుగు ద్వారా కొన్ని, చక్కెర ద్వారా కొన్ని, తేనె ద్వారా కొన్ని, అదే రకంగా నెయ్యి ద్వారా కొన్ని. అంటే ఒక్కొక్క ద్రవ్యానికి భగవంతుడు ఒక్కొక్క మార్గాన్ని నిర్దేశించాడు. మనం ఏ విధంగానైతే ఈ యొక్క ఒక్కొక్క ద్రవ్యాన్ని భగవంతునికి అభిషేకంగా మనం పూజిస్తామో, మనలో ఉన్నటువంటి ఒక్కొక్క అంధకారాన్ని తొలగిస్తూ ఉంటాడు. మనిషి జీవితంలో ఆశాజీవి, మనిషి అంటేనే ఆశాజీవి. అలా మనిషికి ఎన్నో ఆశలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క ద్రవ్యాన్ని భగవంతుడు మనకు నిర్దేశించాడు. పాల ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. పెరుగు ద్వారా పరమాత్ముని యొక్క మహత్యాన్ని మనం తెలుసుకుంటాము. అదే రకంగా చక్కెర ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకోగలుగుతాము. తేనె ద్వారా ఎదుటి వారి యొక్క ప్రేమను మనం పొందగలుగుతాము, అంటే శత్రువుని జయించేటటువంటి తత్వాన్ని మనం పొందగలుగుతాము. నెయ్యి ద్వారా ఇవంతా కూడా భగవత్ యొక్క సంకల్పం అని గ్రహిస్తూ ఉంటాము. అంటే ఎప్పుడైతే ఇవన్నీ మనం గ్రహించడం మొదలు పెడతామో, దీనికి లౌకికంగా కూడా కొన్ని ఉన్నాయి. పాలతో భగవంతుని అభిషేకించడం ద్వారా మనకు సంతానం కలుగుతుంది, లేదా వివాహం అవుతుంది. పెరుగుతో అభిషేకించడం ద్వారా శత్రు నాశనం జరుగుతుంది. నారీకేలంతో అభిషేకించడం ద్వారా మనకు సద్బుద్ధి కలుగుతుంది. ఇలా అంటే మనిషి ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క ద్రవ్యాన్ని మనం ఎంచుకున్నాము. కానీ ఈ ఒక్కొక్క ద్రవ్యాన్ని భగవంతునికి సమర్పించడం ద్వారా పరమాత్ముని యొక్క అంతరార్థం వేరేలా ఉంటుంది. అంతరార్థం అంటే, ఎప్పుడు అయితే నువ్వు ఏ కష్టంలోనైతే పడతావో, నువ్వు నాకు అభిషేకించినటువంటి ద్రవ్యాలు నీకు ఆ యొక్క కష్టకాలంలో నిన్ను ఆదుకుంటాయి అని చెప్పేసి భగవంతుని యొక్క తత్వము. ఎందుకంటే ఇక్కడ మనము అనేక విధములైనటువంటి ద్రవ్యాలతో మనం భగవంతుని అభిషేకిస్తున్నాము. అంటే ఇక్కడ పరమేశ్వరుని అభిషేకిస్తున్నాము, విష్ణుమూర్తిని అభిషేకిస్తున్నాము, జగన్మాతను అభిషేకిస్తున్నాము, గణపతికి అభిషేకం చేస్తున్నాము. అంటే ద్రవ్యాలన్నీ ఒకటే. ఇక్కడ భగవంతుళ్ళే మనం వేరుగా దృష్టి భావనగా చేసుకుని అభిషేకం చేస్తూ ఉన్నాము. కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాలు మాత్రం ఒక్కటే. విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడు అంటే, విఘ్నేశ్వరుని అభిషేకించడం ద్వారా ఏం జరుగుతుంది? విఘ్నాలు తొలగిపోతాయి. పరమేశ్వరుని అభిషేకించడం ద్వారా ఏం తొలగిపోతుంది? అపమృత్యు దోషం తొలగిపోతుంది, సద్బుద్ధి కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తిని అభిషేకించడం ద్వారా మనకు జీవితంలో పోషణ చక్కగా లభిస్తుంది. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే విష్ణువు పోషణకారకుడు కాబట్టి